హాయ్ హలో వెల్కమ్ టు టీమ్ డిఎస్సి. ఈరోజు మనము అక్టోబర్ 6, 2024 ఆఫ్టర్నూన్ జరిగిన టెక్ పేపర్లోని సైకాలజీ బిట్స్ను మనం డిస్కస్ చేస్తాం. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఫస్ట్ క్వశ్చన్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రిగార్డ్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్. వికాస సూత్రాల ప్రకారం క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. డెవలప్మెంట్ కెన్ బి ప్రెడిక్టెడ్, వికాసాన్ని ప్రాగుప్తీకరించగలము అన్నాడు. ఎస్, ఇది కరెక్టే కదా. మనం డెవలప్మెంట్ను అంచనా వేయగలుగుతాం. ఒక పిల్లవాడు ఇప్పుడున్న హైట్ను ప్రజెంట్ ఒక 5-6 years పిల్లవాడు వాడున్న ప్రజెంట్ ఉన్న హైట్ను బట్టి బేస్ చేసుకొని మనము ఫ్యూచర్లో ఎంత హైట్ ఉంటుందో మనం గెస్ చేయగలుగుతాం. సో డెవలప్మెంట్ కెన్ బి ప్రెడిక్టెడ్. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్. వికాసంలో అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది. కరెక్టేనా ఇది? నో, తప్పు కదా. వికాసం అన్ని దశల్లో ఒకేలా జరగదు. ఇప్పుడు పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కంటే వేగంగా జరుగుతుంది. పూర్వ బాల్య దశలో అంటే ఎర్లీ చైల్డ్హుడ్లో లేటర్ చైల్డ్హుడ్ కంటే వేగంగా జరుగుతుంది డెవలప్మెంట్. సో వికాసం అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు, కానీ ఇక్కడ వికాసం అన్ని దశలలో ఒకే రకంగా ఉంటుంది అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకు అడిగింది ఏంటి? సరి కానిది అన్నాడు. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2. కానీ మిగతా 2 ఆప్షన్లు కూడా ఒకసారి చెక్ చేద్దాము. వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. కరెక్టే కదా. ఎందుకంటే ఒక వ్యక్తిలో జరిగినట్లు వికాసం ఇంకొక వ్యక్తిలో అదే విధంగా జరగదు. ప్రజ్ఞా వికాసం తీసుకోండి, శారీరక వికాసం, మానసిక వికాసం, ఏ వికాసమైనా సరే ఒక వ్యక్తిలో ఒకలాగా జరుగుతుంది, ఇంకొక వ్యక్తిలో ఇంకొక విధంగా జరుగుతుంది. సో వికాసంలో వైయక్తిక భేదాలు, ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, డెవలప్మెంట్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎస్, కరెక్ట్ కదా. వికాసం అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. డెవలప్మెంట్ ఫ్రమ్ వూమ్ టు టూంబ్. సో తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ అయ్యి మనం చనిపోయేంత వరకు కూడా వికాసం జరుగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. సో అది కూడా కరెక్టే. సో ఇక్కడ అడిగినది రాంగ్ స్టేట్మెంట్. సో రాంగ్ స్టేట్మెంట్ ఏదంటే ఆప్షన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ 2. నెక్స్ట్, ద స్టేజ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇన్ మెన్ అండ్ విమెన్. స్త్రీ పురుషులలో గౌణ లైంగిక లక్షణాలు అభివృద్ధి చెందే దశ. లేటర్ చైల్డ్, ప్యూబర్టీ, ప్రీ అడల్ట్హుడ్, లేటర్ అడాలసెన్స్. ఇక్కడ మనం చూస్తే లేటర్ చైల్డ్హుడ్ అనేది మనకు 5 or 6 years నుంచి స్టార్ట్ అయ్యి 10 or 12 years వరకు కొనసాగుతుంది. తర్వాత ప్యూబర్టీ అంటే యవనారంభ దశ అంటారు. దీన్నే 10 లేదా 12 సంవత్సరాల మధ్యలో మొదలవుతుంది. 13 లేదా 14 సంవత్సరాల వరకు కొనసాగుతుంది ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం. సో ప్యూబర్టీలో మనకేం జరుగుతుందంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ మెన్ అండ్ విమెన్ డెవలప్ అవుతాయి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ప్యూబర్టీ. నెక్స్ట్, ద టర్మ్ స్కఫోల్డింగ్ వాజ్ యూజ్డ్ బై. ఇది మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. స్కఫోల్డింగ్ అనే టర్మ్ని యూజ్ చేసిన వ్యక్తి వైగాట్స్కీ. సో సోషియో కల్చర్ థియరీలో వైగాట్స్కీ స్కఫోల్డింగ్ అనే వర్డ్ని యూజ్ చేశాడు. స్కఫోల్డింగ్ అంటే సహాయాన్ని అందించడం అనేది అనే మీనింగ్లో వాడతాం అన్నమాట. మనము ఒక చదువుకునే ఒక వ్యక్తికి ఏదైనా ఒక లెర్నింగ్ చేసేటప్పుడు తన ఫ్రెండ్ నుంచి కానీ తన టీచర్ల నుంచి కానీ లేదా సోషల్ మీడియా లేదా ఈ వెబ్ నుంచి స్కఫోల్డింగ్ దొరుకుతుంది అనమాట. అంటే సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్నే స్కఫోల్డింగ్ అంటాం. సో మనం ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొంతవరకు సొంతంగా నేర్చుకుంటారు, తర్వాత ఇతరుల సహాయంతో నేర్చుకుంటారు. ఆ ఇతరుల సహాయంతో, అవి ఇతరులు అంటే ఏవైనా కావచ్చు, మనుషులు కావచ్చు లేదా టెక్నాలజీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సో ఇలా నేర్చుకునే దాన్ని, ఇతరుల సహాయంతో నేర్చుకునే దాన్ని స్కఫోల్డింగ్ అంటాం. ఆ సహాయాన్ని స్కఫోల్డింగ్ అంటాం. ఒక వ్యక్తి తను సొంతంగా నేర్చుకునే దానికి ఇతరుల సహాయంతో స్కఫోల్డింగ్తో నేర్చుకునే దానికి మధ్యలో ఉన్న గ్యాప్ని జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటాం అని మనకు వైగాట్స్కీ చెప్పాడు. ఓకే. నెక్స్ట్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ అబ్జర్వేషనల్ లెర్నింగ్ అకార్డింగ్ టు బందూరా ఈజ్. సో బందూరా సోషల్ లెర్నింగ్ థియరీ చెప్పారు. దాన్ని అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ లేదా మోడల్ లెర్నింగ్ అని కూడా అంటాము. సో బందూరా ప్రకారం అనుకరణ అభ్యాసంలో మొదటి సోపానం. సో మనకు ఆల్ఫ్రెడ్ బందూరా ప్రకారం సోషల్ లెర్నింగ్ థియరీ లేదా అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీలో 4 steps ఉంటాయి. అవి ఏంటివి అంటే అటెన్షన్, రిటెన్షన్, పర్ఫార్మెన్స్, రీఇన్ఫోర్స్మెంట్. అవధాన, ధారణ, నిష్పాదన, పునర్బలనం. సో ఇక్కడ అడిగినది ఏంటి? ఫస్ట్ స్టెప్ అనేది అటెన్షన్, సెకండ్ స్టెప్ రిటెన్షన్, థర్డ్ స్టెప్ పర్ఫార్మెన్స్, ఫోర్త్ స్టెప్ రీఇన్ఫోర్స్మెంట్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే అటెన్షన్, ఆప్షన్ 2.
నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అడాలసెంట్ స్టేజ్. కౌమార దశ యొక్క లక్షణం ఏంటివి? ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ స్టెబిలిటీ, ఉద్వేగ అస్థిరత లేకపోవడం. మనకు కౌమార దశలో ఉద్వేగ అస్థిరత ఉంటుంది. సో కానీ ఇక్కడ అస్థిరత, ఎమోషనల్ ఇన్స్టెబిలిటీ ల్యాక్ అంటున్నాడు, అస్థిరత లేకపోవడం అంటున్నాడు. సో అది తప్పు, ఇది కాదు. నెక్స్ట్, డెవలపింగ్ నెంబర్ సెన్స్, సంఖ్యాభావన ఏర్పడడం. సంఖ్యాభావనలు ఇవి ఏర్పడేది పూర్వబాల్య దశలో స్టార్ట్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. నెక్స్ట్, హీరో వర్షిప్ అంటే నాయకారాధన. ఇది అడాలసెన్స్ కౌమార దశలోని ఒక లక్షణం. అంటే కౌమార దశలో అంటే టీనేజ్లో, అడాలసెన్స్ ఏజ్లో ఉన్న పిల్లలు తనకిష్టమైన వ్యక్తులను లైక్ సినిమా యాక్టర్స్ని కానీ లేదా క్రికెటర్స్ని కానీ ఇతరులను ఎవరినైనా వాళ్ళ మీద ఎక్కువ అభిమానం చూపిస్తూ ఉంటారు. దీన్నే హీరో వర్షిప్ లేదా నాయకారాధన అంట. నెక్స్ట్, ప్రజ్ఞా వికాసం మందకొడిగా జరగడం. డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ స్లో. స్లో ఇంటెలిజెన్స్ అనేది కౌమార దశ యొక్క లక్షణం కాదు, ఇంటెలిజెన్స్ కూడా బాగా ఉంటుంది. సో కౌమార దశ లక్షణం ఏది అంటే నాయకారాధన. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, when thinking about marriage unexpectedly, we can recall the stage, decoration, relatives, etc. This is అంటే పెళ్లి అనే అంశం గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగానే పెళ్లి, పందిరి, బంధువులు మొదలగు గుర్తుకు రావడం. సో దీన్ని ఏమంటాము అంటున్నాడు? కన్వర్జెంట్ థింకింగ్, డైవర్జెంట్ థింకింగ్, డైరెక్ట్ థింకింగ్, అసోసియేటివ్ థింకింగ్. మనకు కన్వర్జెంట్ థింకింగ్ అంటే సమైక్యంగా ఒకేలాగా ఆలోచించడం, ఒకే వన్ వేలోనే ఆలోచించడం, దాన్ని కన్వర్జెంట్ థింకింగ్ అంటాము. డైవర్జెంట్ థింకింగ్ అంటే విభిన్న ఆలోచన, దీన్నే క్రియేటివ్ థింకింగ్ అని కూడా అనొచ్చు. డైరెక్ట్ థింకింగ్ నిర్దేశిత ఆలోచన అంటాం. తర్వాత అసోసియేటివ్ థింకింగ్ అంటే సంసర్గ ఆలోచన. సో ఇక్కడ మనకి ఏమన్నారు? మ్యారేజ్ అనే పేరు వినంగానే స్టేజ్ డెకరేషన్, రిలేటివ్స్, ఇంకా ఎక్సెట్రా అదర్ ఇన్ఫర్మేషన్ గుర్తొస్తుంది అంటున్నారు. అంటే మనకు మ్యారేజ్ అనగానే దానికి అసోసియేట్, స్టేజ్ డెకరేషన్, రిలేటివ్స్ అనేవి అసోసియేట్ అయినాయి. దీన్నే అసోసియేటివ్ థింకింగ్, సంసర్గ ఆలోచన అంటాము. సో ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అకార్డింగ్ టు పీటర్ శాండిఫర్డ్, ద ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ దట్ డిటర్మైన్స్ ద పర్సనాలిటీ. పీటర్ శాండిఫర్డ్ ప్రకారం మూర్తిమత్వాన్ని నిర్ధారించే బౌద్ధిక సామర్థ్యం. మనకు పీటర్ శాండిఫర్డ్ పర్సనాలిటీలో 10 క్యారెక్టరిస్టిక్స్ అని చెప్పాడు. అవి ఏంటివంటే శారీరక బాహ్య లక్షణాలు, శారీరక నిర్మాణ లక్షణాలు, బౌద్ధిక సామర్థ్యాలు అంటే ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్, తర్వాత సహజ సామర్థ్యాలు యాటిట్యూడ్స్, కౌశలాలు మోటార్ స్కిల్స్, శక్తులు ఎబిలిటీస్, లక్షణాంశాలు క్యారెక్టరిస్టిక్స్, అలవాట్లు హ్యాబిట్స్, అభిరుచులు ఇంట్రెస్ట్, వైఖరులు యాటిట్యూడ్స్. ఈ 10 చెప్పినాడు. ఇందులో ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ బౌద్ధిక సామర్థ్యాలకు సంబంధించినది ఏంటి అని అడుగుతున్నాడు ఇక్కడ. బౌద్ధిక సామర్థ్యాల్లో ఏది వస్తుందని. సో బౌద్ధిక సామర్థ్యాల కిందికి వచ్చేది ఏంటంటే ప్రజ్ఞ, ఇంటెలిజెన్స్ వస్తుంది. సో ఆన్సర్ 7 దానికి ఏంటంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత క్వశ్చన్, సరళ హ్యాస్ గుడ్ సైక్లింగ్ ఎక్స్పీరియన్స్. దిస్ హెల్ప్ హర్ టు డ్రైవ్ ఎ మోటార్ బైక్ ఈజీలీ. దిస్ ఈస్ బికాస్ ఆఫ్. అంటే సరళ సైకిల్ తొక్కడంలో తనకున్న ఎక్స్పీరియన్స్ మోటార్ సైకిల్ అంటే బైక్ డ్రైవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఒక దాంట్లో నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇంకొక దాంట్లో ఉపయోగపడుతుంది. దీన్నే మనం పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. మరి నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఒక దాంట్లో నేర్చుకున్న అనుభవం ఇంకో దాంట్లో ఉపయోగపడకపోతే దాన్ని నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటాము. ఇప్పుడు తెలుగు, ఇంగ్లీష్ ఇవి రాయడం వచ్చిన వాడు ఉర్దూ రాయడం కష్టం, ఎందుకంటే ఉర్దూ రైట్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటూ వస్తాం. సో అది డిఫరెంట్గా ఉంటుంది. సో దాంట్లో నెగిటివ్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది అన్నమాట. అలాగే నార్మల్ స్కూటీ రైడ్ చేయడానికి మనకు బైక్ రైడింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. అంటే గేర్లెస్కు గేర్ బైక్ నడపడానికి డిఫరెన్స్ ఉంటుంది. సో గేర్లు బండి నడపడం అలవాటు అయిన గేర్ లేని బండి నడుస్తుందని నడపడంతో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. దీన్నే నెగిటివ్ ట్రాన్స్ఫర్. ఇక్కడ జరిగేది నెగిటివ్ ట్రాన్స్ఫర్ అన్నమాట. జీరో ట్రాన్స్ఫర్ అంటే అసలు ట్రాన్స్ఫరే జరగదు. ఇప్పుడు స్విమ్మింగ్ నేర్చుకున్నట్టు కంప్యూటర్ నేర్చుకున్నాను, ఇది జీరో ట్రాన్స్ఫర్ ఒక ఎగ్జాంపుల్ అనమాట. అంటే స్విమ్మింగ్ కంప్యూటర్ నేర్చుకోవడానికి ఎటువంటి సంబంధం లేదు. సో వాటి మధ్యలో లెర్నింగ్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఇది జీరో ట్రాన్స్ఫర్కి ఎగ్జాంపుల్. బయోలేటరల్ ట్రాన్స్ఫర్ అంటే రైట్ హ్యాండ్తో చేయగలిగినది లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేయగలుగుతారు, రైట్ లెగ్తో చేయగలిగినది లెఫ్ట్ లెగ్తో కూడా చేయగలుగుతారు. సో ఇట్లా దీన్ని బయోలేటరల్ ట్రాన్స్ఫర్ అంటాం. నెక్స్ట్, ద టెస్ట్ దట్ అడ్మినిస్టర్ టు ద ఇల్లిటరేట్ పర్సన్. నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. ఇది మనకు ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది.
ఇంటెలిజెన్స్ టెస్ట్లో 2 రకాలు ఉంటాయి. వ్యక్తిగత పరీక్షలు ఇండివిజువల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్లు సామూహిక పరీక్షలు అంటారు. ఈ వ్యక్తిగత ఇండివిజువల్ టెస్ట్లో మళ్ళీ మనకు వర్బల్, నాన్ వర్బల్ ఉంటుంది. వర్బల్లో బీనే సైమన్ అలాగే వెస్లర్ వర్బల్ టెస్ట్లు వస్తాయి. నాన్ వర్బల్లో బాతియా ఇంటెలిజెన్స్ టెస్ట్ అలాగే వెస్లర్ నాన్ వర్బల్ టెస్ట్లు వస్తాయి. అయితే ఈ వ్యక్తిగత పరీక్షలు ఇండివిజువల్ టెస్ట్లని మనకు శక్తి పరీక్షలు. ఈ పరీక్షలు 2 రకాలు ఉంటాయి, శక్తి, వేగ అని. శక్తి పరీక్షలు అయితే టైం లిమిట్ లేకుండా చేయగలిగేవి. వేగ పరీక్షలు అంటే ఇవి టైం లిమిట్లో చేయాల్సినవి. ఈ ఇండివిజువల్ టెస్ట్లన్నీ కూడా శక్తి పరీక్షలే, టైం లిమిట్ లేకుండా చేసేవి. ఒక్క బాతియా ప్రజ్ఞాపాపం తప్ప అదొక్కటి వేగ పరీక్ష, టైం లిమిట్ లోపల చేయాలి. అయితే ఇక్కడ మనం ఇండివిజువల్ టెస్ట్లో 2 డిస్కస్ చేసాం, వర్బల్, నాన్ వర్బల్ అని. వర్బల్లో బీనే సైమన్ అలాగే వెస్లర్ వర్బల్ టెస్ట్లు వస్తాయి. ఈ 2 కూడా పేపర్ పెన్సిల్ టెస్ట్లు. ఇవి లిటరేట్స్ మాత్రమే చేయగలుగుతారు. అదే బాతియా ప్రజ్ఞామాపని, బాతియా ఇంటెలిజెన్స్ టెస్ట్ అలాగే వెస్లర్ నాన్ వర్బల్ టెస్ట్లు అనేవి ఇల్లిటరేట్స్కు సంబంధించినవి. అలాగే గ్రూప్ టెస్ట్లలో దీంట్లో కూడా వర్బల్ టెస్ట్లు, నాన్ వర్బల్ ఉంటాయి. ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్, ఒతిస్ సాధారణ మానసిక సామర్థ్యాల పరీక్ష అనేవి వర్బల్ టెస్ట్లు. ఆర్మీ బీటా, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ టెస్ట్, గులినాఫ్ గ్రహణ పర్సెప్షన్ టెస్ట్ అనేవి నాన్ వర్బల్ టెస్ట్లు. ఇక్కడ చూస్తే నాన్ వర్బల్ టెస్ట్లు మోస్ట్లీ ఇల్లిటరేట్స్కే సంబంధించినవి ఉంటాయి. వర్బల్ టెస్ట్ అన్ని లిటరేట్స్కి. ఇక్కడ ఒకసారి చూస్తే ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ ఇది గ్రూప్ టెస్ట్ అలాగే వర్బల్ టెస్ట్ అనమాట. ఇది లిటరేట్స్కి సంబంధించినది. అలాగే నెక్స్ట్ బాతియా ఇంటెలిజెన్స్ టెస్ట్. బాతియా ఇంటెలిజెన్స్ టెస్ట్ అనేది ఇండివిజువల్ టెస్ట్లో నాన్ వర్బల్ టెస్ట్ అనమాట. నాన్ వర్బల్ టెస్ట్ అనేది ఇల్లిటరేట్స్కి సంబంధించింది. క్వశ్చన్లు అడిగినది కూడా అదే కదా, ఇల్లిటరేట్ పర్సన్స్కు నిరక్షరాస్యులకు నిర్వహించే పరీక్ష. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2 బాతియా ప్రజ్ఞామాపని. మరి రిమైనింగ్ ఆప్షన్స్ ఏమున్నాయి? వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. ఈ వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది ఇండివిజువల్ టెస్ట్లో వర్బల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, నాన్ వర్బల్ ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ సపరేట్గా క్లాసిఫై చేయలేదు, వెస్లర్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అన్నాడు. వెస్లర్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది వర్బల్ టెస్ట్. సో ఇది లిటరేట్ పర్సన్స్కి. అలాగే వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఇది కూడా వర్బల్కి సంబంధించిన టెస్టే, లిటరేట్ పర్సన్స్కి. సో ఇక్కడ అడిగినది ఇల్లిటరేట్ పర్సన్స్కి బాతియా ప్రజ్ఞామాపని, బాతియా ఇంటెలిజెన్స్ టెస్ట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ మెథడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లినికల్ మెథడ్. చికిత్సా పద్ధతి అని ఈ పద్ధతికి మరో పేరు. కేస్ స్టడీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్ అప్రోచ్. సో క్లినికల్ మెథడ్ అని కేస్ స్టడీ మెథడ్ని పిలుస్తాం మనము. ఓకే, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, క్రాస్ సెక్షనల్, లాంగిట్యూడినల్ అప్రోచ్ కాదు. నెక్స్ట్, ద ఫాలోయింగ్ వన్ బిలాంగ్స్ టు సైకోమోటర్ డొమైన్. మనం ప్రీవియస్ పేపర్లో డిస్కస్ చేసినప్పుడు కూడా డిస్కస్ చేసాము. కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, సైకోమోటర్ డొమైన్ 3 ఉంటాయి. కాగ్నిటివ్ డొమైన్లో మనకు దాన్ని జ్ఞానాత్మక రంగం అంటాము. దాంట్లో జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం ఇవి ఉంటాయి. అలాగే మనకు మానసిక చలనాత్మక రంగంలో అనుకరణ, హస్తలాఘవం, సునిశ్చితత్వం, సమన్వయం లేదా ఉచ్చారణ, సహజీకరణం లేదా స్వాభావీకరణం వస్తుంది. ఇందులో సైకోమోటర్ డొమైన్లో ఉండేది సహజీకరణం. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ 2 రిసీవింగ్, గ్రహించడం అన్నారు. గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్. ఈ 5 కూడా భావావేశ రంగం, అఫెక్టివ్ డొమైన్కి సంబంధించినవి. సో ఎవాల్యుయేషన్ అనేది కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది. సో ఆప్షన్ 2, 3, 4 అనేది తప్పు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ చిల్డ్రన్ బిలో 3 years ఏజ్. 3 years కంటే ముందుగానే ఏ కాన్సెప్ట్ పిల్లలలో ఫామ్ అవుతుంది అన్నారు. ఇక్కడ 3 years లోపలనే పిల్లల్లో ఏర్పడే భావన ఏది అంటే ఆకార భావన, షేప్ కాన్సెప్ట్. ఆన్సర్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సీయింగ్ ఏ షాడో అండ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఎ గోస్ట్ ఈజ్. అంటే నీడను చూసి దయ్యం అని భావించడం. ఇక్కడ మనకు ఆప్షన్ చూస్తే ఇల్యూషన్, హైపోమేనియా, హల్యూసినేషన్, పెరినోయియా. ఇక్కడ మనకు సెకండ్ అండ్ ఫోర్త్ ఆప్షన్ తీసేయండి. హైపోమేనియా, పెరినోనియా అవి దీనికి సంబంధించినవి కాదు. ఇంకపోతే ఇల్యూషన్, హల్యూసినేషన్, భ్రమ, విభ్రమ. ఈ రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. హల్యూసినేషన్ అంటే లేనిది ఉన్నట్లుగా భావించడం,
దాన్ని హల్యూసినేషన్, విభ్రమ అంటారు. ఇల్యూషన్ అంటే ఒకదాన్ని చూసి ఇంకొక విధంగా భావించడము. ఇక్కడ ఏమన్నారు, నీదని చూసి దయ్యమని భావించుట, షాదోని చూశాడు దాన్ని ఘోస్ట్ అనుకుంటున్నాడు. సో అంటే ఒకదాన్ని చూసి ఇంకొకలాగా భావిస్తున్నాడు, దీన్నే ఇల్యూషన్ అంటాము. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రిమెంబరింగ్ మెండల్ లాస్ బై కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ దిస్ టైప్ ఆఫ్ మెమరీ. మెండల్ సూత్రాలను ప్రయోగపూర్వకంగా నిర్వహించి గుర్తుంచుకోవడం అనేది ఈ రకమైన స్మృతి. లాంగ్ టర్మ్ మెమరీ, లాజికల్ మెమరీ, యాక్టివ్ మెమరీ, ప్యాసివ్ మెమరీ. ఇక్కడ మెండల్ లాస్ అనేవి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి గుర్తుపెట్టుకున్నాడు. అంటే ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తున్నంటే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు, పార్టిసిపేట్ చేసి గుర్తుపెట్టుకుంటున్నాడు, అంటే దీన్ని యాక్టివ్ మెమరీ, క్రియాత్మక స్మృతి అంటాము. సో ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. The theory of transfer of learning which gives importance to the whole situation is. మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చిన అభ్యసన బదలాయింపు సిద్ధాంతం. మనకు లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషనల్ థియరీస్ 4 ఉంటాయి. థియరీ ఆఫ్ ఐడెంటికల్ ఎలిమెంట్స్, థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్, థియరీ ఆఫ్ జనరలైజేషన్, అలాగే థియరీ ఆఫ్ ఐడియల్స్. ఇక్కడ మొత్తం పరిస్థితికి ప్రాముఖ్యతనిచ్చినది అంటే హోల్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది. హోల్కి ఇంపార్టెన్స్, మొత్తానికి ప్రాధాన్యత ఇచ్చేది గెస్టాల్ట్ వాదులు. వాళ్ళు చెప్పిన థియరీ ఆఫ్ ట్రాన్స్పోజిషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది. దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ. ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర మనం జాగ్రత్తగా ఉండాలి. బోత్ బైలింగ్వల్లో చదవాలి క్వశ్చన్ని. ఎందుకంటే తెలుగులో చదివేటప్పుడు సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో వర్తించినది అని ఫ్లోలో చదివేసి తప్పు ఆప్షన్ పెట్టేసి కూడా రావచ్చు. అందుకు దీన్ని 2 లాంగ్వేజ్లో చదువుతా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సో 2 లాంగ్వేజెస్లో చదివితే హెల్ప్ అవుతుంది. మరి ఇక్కడ ఏమడిగారు, దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ అన్నాడు. సోషల్ లెర్నింగ్ థియరీ ఆల్ఫ్రెడ్ బండూరా చెప్పాడు. దీన్నే మనము అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ అని, మోడల్ లెర్నింగ్ థియరీ అని అంటాము. సో ఇక్కడ సాంఘిక సిద్ధాంతంలో వర్తించనిది ఏంటివి, లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, అనుకరణ ద్వారా అభ్యసనం, లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్, పరిశీలన ద్వారా అభ్యసనం, లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్, అనుభవపూర్వక అభ్యసనం, లెర్నింగ్ బై మోడలింగ్, నమూనా అభ్యసనం. ఇక్కడ మనం చదివాం, ఇంతకుని చెప్పాను, సోషల్ లెర్నింగ్ థియరీని అబ్జర్వేషనల్ లెర్నింగ్ థియరీ అంటాం. సో లెర్నింగ్ త్రూ అబ్జర్వేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ. అలాగే మోడల్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ బై మోడలింగ్. సో 4th ఆప్షన్ కూడా సోషల్ లెర్నింగ్ థియరీకి సంబంధించినది, అది కూడా కరెక్టే. సో ఫస్ట్ ఆప్షన్ లెర్నింగ్ త్రూ ఇమిటేషన్, మనం ఎదుటి వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళని మోడల్గా తీసుకుంటున్నామంటే ఏం చేస్తున్నట్లు, వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నట్లే కూడా. సో దీన్నే లెర్నింగ్ త్రూ ఇమిటేషన్ అని కూడా అంటాం. ఫస్ట్ ఆప్షన్ కూడా కరెక్టే. ఇక్కడ నాట్ రిలేటెడ్ టు సోషల్ లెర్నింగ్ థియరీ అన్నాడు. సోషల్ లెర్నింగ్ థియరీకి సంబంధించినది లెర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రిగార్డ్స్ టు లెర్నింగ్. అభ్యసనంకు సంబంధించి సరైన నిర్వచనం అన్నాడు. లెర్నింగ్ ఈజ్ స్టాటిక్, అభ్యసనం స్థిరమైనది. ఇది కరెక్టా? రాంగ్ స్టేట్మెంట్ కదా. లెర్నింగ్ కంటిన్యూయస్ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్, ఇట్ ఈజ్ నాట్ ఏ స్టాటిక్. సో ఇది తప్పు. అండ్ లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్, అభ్యసనం గమ్యాన్ని నిర్దేశించి ఉంటుంది. కరెక్టే కదా. లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్, మనం డిఎస్సి సాధించాలని ఒక గమ్యాన్ని నిర్దేశించుకున్నాం, దానికి అనుగుణంగా నేర్చుకుంటున్నాం ఇవన్నీ, ఈ సైకాలజీ కానీ మెథడాలజీ కానీ. సో లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే ఒకసారి థర్డ్ ఆప్షన్ కూడా చూద్దాం. దేర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ లెర్నింగ్. లెర్నింగ్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు ఉండవు అంటున్నాడు. ఎందుకుండవు? దేర్ ఆర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ లెర్నింగ్. నేను నేర్చుకున్న విధంగా ఇంకొక అతను నేర్చుకోలేదు, మీరు నేర్చుకున్నట్లు మీ ఫ్రెండ్స్ నేర్చుకోలేరు. సో లెర్నింగ్లో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ రాంగ్. లెర్నింగ్ ఈజ్ ఎ టెంపరీ చేంజ్, అభ్యసనం అనేది తాత్కాలిక మార్పు అంటున్నారు. లెర్నింగ్ ఈజ్ ఎ రిలేటివ్ పర్మనెంట్ చేంజ్, దాదాపు శాశ్వత మార్పు అంటాం. సో టెంపరీ చేంజ్ అనేది లెర్నింగ్ కాదు. సో ఆప్షన్ 4 కూడా రాంగ్. సో కరెక్ట్ స్టేట్మెంట్ ఏది, లెర్నింగ్ ఈజ్ గోల్ డైరెక్టెడ్. నెక్స్ట్, this type of learning curve occurs when the number of trials increases, the performance in terms of wrong responses decreases. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది
అభ్యసనంలో కనబడే తప్పుల సంఖ్య నిష్పాదన క్రమేణా తగ్గే సందర్భంలో ఏర్పడే అభ్యసన వక్రరేఖ. ప్రయత్నాల సంఖ్య పెరిగే కొలది ఏమవుతుంది, అభ్యసనంలో కనపడే తప్పుల సంఖ్య తగ్గుతుంది అన్నారు. సో అంటే మనం ఇక్కడ లెర్నింగ్ కర్వ్ తీసుకుంటే ఎక్స్ యాక్సిస్ మీద ప్రయత్నాల సంఖ్య తీసుకుంటాం, వై యాక్సిస్ మీద తప్పుల సంఖ్యను తీసుకుంటాం. స్టార్టింగ్లో తప్పుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. స్టార్టింగ్లో ఎక్కువ ఉంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. దీన్ని ఏమంటాము, అవరోహణ, డిసెండింగ్ అంటాం. సో అంటే నెగిటివ్లీ యాక్సలరేటెడ్గా ఉంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, అవరోహణ వక్రరేఖ, నెగిటివ్లీ యాక్సలరేటెడ్ కర్వ్ అంటాం దీన్ని. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఇది ఒక డెఫినేషన్. శిశువులో మానసిక శారీరక పరిపక్వత పొందే కొద్దీ భావ ప్రకటనలో పరిపక్వత ఏర్పడుతుందని చెప్పినవారు. అలాంగ్ విత్ అటైనింగ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ మెచ్యూరిటీ చిల్డ్రన్ గెట్ మెచ్యూరిటీ ఇన్ దేర్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో. దిస్ ఈజ్ స్టేటెడ్ బై. ఇది ఆప్షన్ 3 జెర్సిల్డ్ చెప్పాడు. సో దీనికి ఒక చిన్న గుర్తు చెప్తాను చూడండి. మానసిక శారీరక పరిపక్వత అనే పదం కనిపిస్తే జెర్సిల్డ్ అని అసోసియేట్ చేసుకుంది. జెర్సిల్డ్కు మానసిక శారీరక పరిపక్వత. నెక్స్ట్ లెర్నింగ్ టు అవాయిడ్ పనిష్మెంట్ ఈజ్. ఇది మోటివేషన్కి సంబంధించినది. ప్రీవియస్ మనం 6th మార్నింగ్ సెషన్లో డిస్కస్ చేసిన దాంట్లో కూడా దీని మీద బిట్ వచ్చింది. లెర్నింగ్ టు అవాయిడ్ పనిష్మెంట్. సో మోటివేషన్లో 3 టైప్స్ ఉంటాయి. ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ, మనకు మనమే ప్రేరేపించబడతాం. ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్, బహిర్గతంగా అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనల్ని మోటివేట్ చేస్తాయి. క్రియేటివ్ మోటివేషన్, అసలు క్రియేటివ్ మోటివేషన్ అనేది లేదు. ఇంకోటి అచీవ్మెంట్ మోటివేషన్, ఇప్పుడు మనకు ఉండేది అచీవ్మెంట్ మోటివేషన్. డిఎస్సి సాధించాలి అని మనం ప్రిపేర్ అవుతున్నాం కదా ఆస్పిరెంట్స్. సో వీళ్ళందరిలో అచీవ్మెంట్ మోటివేషన్ ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమడిగారు, పనిష్మెంట్ని అవాయిడ్ చేయనీకి. పనిష్మెంట్ని అవాయిడ్ చేస్తుంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్కి భయపడి మనం లెర్నింగ్ నేర్చుకుంటున్నాము. సో ఇది ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్ కిందికి వస్తుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ టర్నర్ సిండ్రోమ్ అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్, లోకోమోటర్ ఫ్యాక్టర్, ఫిజికల్ ఫ్యాక్టర్, జెనెటిక్ ఫ్యాక్టర్ అన్నారు. సో టర్నర్ సిండ్రోమ్ అనేది జెనెటిక్ ఫ్యాక్టర్ అవుతుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద ఫైల్ ఫార్మాట్ TXT. ఇది మనకు ఐసిటీకి సంబంధించిన బిట్. దీనికి ఆన్సర్ ఇది యాడ్ స్కోర్ ఇచ్చారు ఈ క్వశ్చన్కి. సో మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఎన్ఈపి 2020 ఎడ్యుకేషనల్ లెవెల్స్ ఆర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యా స్థాయిలు 5+3+3+4. అదే కొటారి కమిషన్ ప్రకారం అయితే 10+2+3. మొదలియార్ కమిషన్ ప్రకారం అయితే 5+3+4+3. సో ఇక్కడ ఎన్ఈపి 2020 అన్నారు, 5+3+3+4. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే. చిల్డ్రన్స్ డే ఏమో November 14, అది నేషనల్ చిల్డ్రన్స్ డే. జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం November 14. ఇక్కడ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ డే అన్నారు, అది కూడా ఇంటర్నేషనల్ చైల్డ్ ప్రొటెక్షన్ డే. సో ఇది మనకు ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, November 20. నెక్స్ట్ ఇది ఆర్టీఈ 2009కి సంబంధించిన సెక్షన్స్ గురించి. ద సెక్షన్ దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాజ్ పర్ ఆర్టీఈ 2009 ఈజ్. సో ఇక్కడ ఒక చిన్న కోడ్ చెప్తాను గుర్తుపెట్టుకొని. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఆర్టీఈ 2009లో ఏ సెక్షన్ చెప్తాది అంటే సెక్షన్ 3 చెప్తుంది. సెక్షన్ 3 ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంది, ఫ్రీ సెక్షన్ 3లో 3 ఫ్రీ 3 అలా గుర్తు అసోసియేట్ చేసుకోండి. సో ఆన్సర్ సెక్షన్ 3, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ హైపోగ్లైసీమియా కెన్ లీడ్ టు డిసేబిలిటీ. హైపోగ్లైసీమియా ఈ వైకల్యంలోకి దారితీస్తుంది. ఇది అభ్యసన వైకల్యం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది ఐక్యూకి సంబంధించినది. క్రోనలాజికల్ ఏజ్ ఆఫ్ రవి ఈజ్ 10 years అండ్ మెంటల్ ఏజ్ ఈజ్ 12 years. వాట్ ఈజ్ ఐక్యూ? ఐక్యూ కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంది, మెంటల్ ఏజ్ బై క్రోనలాజికల్ ఏజ్ ఇంటూ 100. ఇక్కడ మెంటల్ ఏజ్ ఎంత అన్నాడు 12, క్రోనలాజికల్ ఏజ్ ఎంత అన్నారు 10. 12 డివైడెడ్ బై 10 ఇంటూ 100. సో మనం క్యాన్సిల్ చేస్తే 10 1 10 10గా క్యాన్సిల్ అయిపోతుంది. 12 ఇంటూ 10 120. ఆన్సర్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ త్రూ ఎంఓఓసి అనేది మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అంటాం. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే
ఓపెన్గా ఎవరైనా నేర్చుకోవచ్చు. సో దీనికి అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇది ఆన్లైన్లో ఫ్రీగా అవైలబుల్గా ఉంది కోర్స్. ఇక్కడ ఇచ్చినది ఏంటి, మోర్ పీపుల్ కెన్ స్టడీ అట్ ద సేమ్ టైం. ఎస్, ఎంఓసి ద్వారా ఇది చేయొచ్చు. అలాగే ఆన్లైన్ కోర్సెస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఫ్రీ, ఇది కూడా కరెక్టే. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఆప్షన్ 4. నెక్స్ట్ TARL, TARL stands for Teaching at Right Level. Option 3 is the correct answer. Next, the author of the book The Process of Education. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే బుక్ రాసింది ఎవరు అంటే బ్రూనర్. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ.